నాకు ఇది ప్రాబ్లం ఉందమ్మా. ఇది చేసేస్తాను సంతోషం. అదేనమ్మా చెప్పినావా నువ్వు ఆపరేషన్ నీదే చేసి వస్తాను తర్వాత నువ్వేం భయపడదు, నీకు ఏం సక్సెస్ కూడా నువ్వేం ఇది కావద్దని చెప్పినావా. అది దేవుని దగ్గర బాగా నీ వల్ల మాకు అయిపోయిందమ్మా, బాగా అయింది. నువ్వు భయపడకూడదు. రోజు పెద్ద కాకనీలో 50% నిమ్మకండి డైలీ ఒక గోడకు నిమ్మకాయ పిండిగా వచ్చామంటే పొలం చాటుంది కదా. నువ్వు అనుకోని జరుగుతున్నావు. నువ్వు దీన్ని భయపడద్దు. ఇది మన లాడీను డైలీ 50% నిమ్మకం కాకనీళ్ళు ఉడకబెట్టి పొద్దున సాయంత్రం ఉడకబెట్టి తాగాల. పోయి ఉప్పి పసుపు ఉడకబెట్టు రాసి పట్టు పొద్దున్న ఎత్తనే 50% నిమ్మకాయ పిండేది కలాసి పిండి ఆ యాపాకి ఇచ్చేది. నువ్వు వాళ్ళు తాగి యాపాకి తినేది. నిమ్మకాయ పిండి వేసుకునేసి కలాసి పిండుకునేది. యాపాకి తినేసి తాగేసి అప్పే పెట్టి కొన్ని తాగి యాపాకి రాలేదు. మన ఆ చేతి మీద నలుకు గుడ్డుకు తాగేది. కొన్ని నీళ్ళు కట్టుకునేది పొడియాకి కాదు. నువ్వు భయపడదు. నీ క్యాన్సర్ ఏం కాదు. నేను చెప్పేది చెయ్యి. నేను చెప్పేది చెయ్యి. మాకైతే సరిగా అనుకునేది చెయ్యి. నీకు మార్పు ఉందా లేదా? ఉంటే ఉందను ఆ క్యాన్ మార్పు ఉండేసి డాక్టర్ కాని పని నాకు చేపించిన వాళ్ళు. డాక్టర్ 2 ఆప్షన్లు చెప్పిండవా. ఒకటి ఫస్ట్ ఆప్షన్ కి గడ్డ దొరికితే తీసేస్తాం, లేదు 2వ ఆప్షన్ కి దొరకలేదంటే మేము క్లోజ్ చేస్తాం, మేము ఉన్నన్నాళ్ళు పెట్టుకోండి అని చెప్పిండ్రు. మేము అవ్వకు మొక్కున్నాం. అవ్వ ఫస్ట్ ఆప్షన్ కి గడ్డ దొరికేది ఎట్లా చేయండి అవ్వ, నేను నాకు చేతనైతే నేను చేస్తాను అవ్వ నీకు అని చెప్పిన. సరే ఫస్ట్ ఆప్షన్ కే దొరికిపోయింది. ఫస్ట్ ఆప్షన్ కి గడ్డ దొరికింది. అవ్వను మొక్కుని తలుచుకున్నాము. పైప్ ఉంది నేను చెప్పేది చెప్తాను. దానివల్ల నేను మాట్లాడతా. వాళ్ళకి చిక్కుకో నేను నా చెప్తా. నేను చేస్తా. నేను చేసి పెడతా. క్యాలర్ తీసుకొని పని పోతుంది. క్యాలర్ తీసుకొని పని పోతుంది. ఎవరు పోతుంది? ఎక్కడ మా చుట్టుపక్కల మరి ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు స్థానంలో ఉన్నాను. ఒకసారి కాలం ఏమి కారణం అంటే నిద్రలో నీళ్ళు తెప్పించినాం, బోర్ పాయింట్ పెట్టినాం, నీళ్ళు పెట్టి నీళ్ళు పడినాం. ఏం చేసావు? మళ్ళీ టమాటా పెట్టామా. ఎన్ని లక్షలు సార్ 10 లక్షలు వస్తాయంటే 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు వస్తాయండి. నువ్వు ఈ పంట బోర్ ఎత్తే ఈ పంట పెట్టినావు. ఈ పంట 10 లక్షలు వస్తాయి. ఆ సమయం 10 లక్షలు వచ్చాయి. వచ్చినాయంటే వచ్చినాయి వచ్చినాయి. నక్కల వల్లే 15 లక్షలు 15 లక్షలు వస్తే రూపాయలు ఇవ్వాలి. నువ్వు ఎట్లంటే అట్లా 14 లక్షలు. సరేలేవా? 15 లక్షలు పంట చూపిస్తా. సరేలేవా? చూపించినాక రూపాయి నీకు 14 రూపాయలు. సరేలేవా? అవన్నీ ఏం చెప్తాను? అవన్నీ ఏం చెప్తాను? బిల్డింగ్ కట్టించినావు, రేగులు వేపించినావు, బిల్డింగ్ కట్టించినావు. మళ్ళీ ఇప్పుడు రేగులు గుడికాడికి రేగులు వేపించినావు, కరెంటు పోల్లు కరెంట్ ఎక్కించినావు, ఆడ బోర్ వేపించినావు, మళ్ళీ వచ్చేసి తాగే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు అది ట్యాంకీ తెప్పించినావు. నువ్వు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఊరిని వస్తాయా? డబ్బులు పెడితేనే కదా. అమ్మాయి చేసి వాళ్ళకి చేసి పని చేసి పూలు అడుగుతాయి. ఆ కూలితే ఇవన్నీ చేసింది అమ్మ. అంతే కదా. కష్టం జరుగుతుందా? ముందు మనం స్థానంలో నిలబెట్టాం కదా. ఇప్పుడు స్థానంలో నిలబెట్టాం కదా. అది పెద్దగా అల్లుడు తెలపం కంటే ఇలా అని చెప్పులు అడుకో. అల్లుడు కానీ నువ్వేమంటావు? అన్నా అల్లుడికి
కాపురికి వెళ్ళమ్మ కొనికి ఎన్నేళ్ళకి చెప్పా 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే పుట్టే వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు చనిపోతుండే నా దోషం ఉన్నది నీ కొడుకు ఇస్తానని చెప్పి 9 సంవత్సరాలు పుట్ట పాలు పోయాలా నేను ఇస్తాను అది కూడా నా పేరే పెట్టాలా ముత్యాలు తిరపాలని పేరు పెట్టి నేను ఇస్తానని చెప్పినావు ఆ మాట ప్రకారమే నువ్వు నెగ్గించుకున్నావు కొడుకు ఇచ్చినావు నీ పేరే పెట్టానమ్మా ఎవరో కానొస్తున్నాడు సాక్షి పది సంవత్సరాలు పుట్టానే తిరుపతి చేయాలని అది పుట్టినే డెలివరీకి నెల ముందు ఉండగానే కేసు పెట్టించుకున్నాను అలా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే అక్కడ ఇప్పుడు అది చిన్నగా అయింది అడుక్కోండి నువ్వు చెప్పమ్మా ఏది నువ్వు ఎంత ఇచ్చినా తక్కువ నీకు వేళ కట్టలేమ్మా అవును కానీ మా వరకే ఈ దీళ్ళ వరకు కానీ ఈ గూడి వరకు కానీ ఈ వసతి వరకు అన్ని మా వరకు ఖర్చు పెడుతున్నామ్మా మేము ఇచ్చే డబ్బు మళ్ళా మాకే తిరిగి ఇస్తున్నావు నువ్వు మాకే వసతి అన్ని కట్టిస్తున్నావు బోర్ వేపిస్తున్నావు తాగే నీళ్ళు వేపిస్తున్నావు ఇక్కడ రేకులు కట్టిస్తున్నావు ఇంత దాన్ని దండిగా చేస్తున్నావమ్మా ఇవన్నీ ఎవరికి మా కోసమే కదమ్మా ఈ చేను కూడా ఎట్లా వచ్చాయి ఈ చేను కూడా అన్ని మా కూలి చేసి మా కూలి దాంట్లో అన్ని మాకే ఇంకా సౌకర్యంగా చూపిస్తున్నామా ఈ వచ్చే ప్రతి ఒక్క భక్తులకి మా ఇష్టం చెప్తున్నాను బల్లార్లో పెళ్లి చేసుకున్నాను మధ్యలో చెప్తున్నాను అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఉంటాను పెనుగొండ పాగోడ పక్కన చూసావా ఇస్తాను ఇచ్చినాక అట్లయితే ఇవన్నీ తెలుసుకోవాలని కూర్చోబెట్టినా సార్ కొత్తలో నెల దగ్గర 10 రోజులు నాకు ఓపెన్ పోయింది నిన్న పడినాక 10 రోజులు పోయింది కొత్తలో పోయింది అప్పుడు కాలే అప్పుడే చెప్పాలా ఏమో ఫలాన్ని జరుగుతుంది ఫలాన్ని పాటికి ఒడ్డే ముత్యాలు పుట్టినాక ఒడ్డే ముత్యాలు పెట్టాల ఒడ్డే ముత్యాలు ఒడ్డాలి కదా ఒడ్డే ముత్యాలు పెట్టాలా ఒడ్డే ముత్యాలు అది కానీ నీ డేట్ కరెక్ట్ కావాలంటే మీకు ఊళ్ళో దిక్కాయా ఊళ్ళో చేయాలో తాగాల ఊళ్ళో పూలు పూలు తినచ్చు ఊళ్ళో తాగొచ్చు బాగా మసాలా మిరియాలు పెట్టి టమాటా పళ్ళు వేసి పెడితే అబ్బా నీ కాయి మా కొట్టలా మాంకాయ నువ్వు కొట్టలా ఇవ్వండి నువ్వు ఊసా ఖచ్చితంగా తాగుతేనే ఆ డేట్ కరెక్ట్ అయింది లేకపోతే కాదు నువ్వు ఊసా 11 రోజులు తాగాల తినమాట తాగితే ఆ నెరుగుడు పోగొట్టి నీకు సంతానం నీకు సంతానం వాళ్ళు ఓడేసుకో తాగుకో నీకు 9 సంవత్సరాలు పుట్టపాల వేళ 9 సంవత్సరాలు పుట్టపాల వేళ పోసి 11 సంవత్సరాలు ఇది చాలు సార్ నాకు 20 సంవత్సరాలు ఎంత పక్కనే ఆపరేషన్ చేసినాక బాగైంది ఇక్కడ వచ్చినాక బాణం పెట్టాను అని అమ్మయ్య ఎత్తుకొని వస్తాం కోడి బియ్యం ఇచ్చిపోదామని ఇప్పుడు ఎత్తుకొని వస్తాం తప్పట్ల ఏడో నెలలో తీసేయాలన్నారు ఏడో నెలలో తీసేయాలన్నారు కడప రిమ్స్ హాస్పిటల్లో పెట్టి
ఇంటికి వచ్చిన నిమ్మపండు తీసుకొని అమ్మవారు బ్లీడింగ్ అంతా అవుతుంది బ్లీడింగ్ అవుతాయి. 7 నెలలకి బ్లీడింగ్ అంతా పోతుంది మీ దగ్గరికి వచ్చి ముట్టుకొని నిమ్మపండు ఇస్తావు. 7 నెలల బ్లీడింగ్ పోతుందా? మరి ఈ నిమ్మకాయ ఏం జరిగింది? నిమ్మకాయ తింటానే ఆగిపోయింది బ్లీడింగ్ అంతా. నిమ్మకాయ ఉంటుంది నువ్వు ఉంటావు మాకెట్లా కనిపిస్తావు మా కనపరాడు. ఇదే సాక్ష్యం 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 ఇప్పుడు 7 నెలల పెట్టుకోవాలి తీసేయాలన్నారు. తీసేలా కొన్ని అయ్యాక నిమ్మకాయ నిమ్మకాయ పట్టింది. ఆంజనేయ స్వామి వారాలు మేము కసాపురానికి గండికి పోతాం. శ్రావణవాసంలో పుట్టింది. ఎక్కువ ఆంజనేయ స్వామి కాడికి పోతుంటాం. ఏమో ఆంజనేయ స్వామి పిల్లలకు పోతే బాగుండదు. 2 మేకపోతులు చేసుకో పెట్టుకుంటూ నాకు మంచి వస్తుంది ఆయన చెబుతాను
నుంచి అయినా వాళ్ళని పంపించుకుంటారు. దీన్ని ఏం చెప్తామంటే తొలిచాకు తలపాకు ముందుకప్పు ముందే వేసి ఈ పిల్లలు అంతవరకు రావని పెరుగుతుంది. రావని వాళ్ళు వచ్చేంత వరకు రావణ్యుల పేరు పిలిచండి. రామాంజనేయులు కాలు వచ్చే వరకు రావణ్యులు పేరు పెట్టాలి. ఈ కాలు వచ్చే బాగా అయినాక ఆయన సామేసమేళ. ఈ కాలు వచ్చినాక ఆయన సామేసమేళ కాళ్ళు వచ్చినాక బాగా గుర్తుపెట్టుకో. ఈ మాట అంటే వేరే మారుస్తా బాగా అయితే చింతపండు, బెల్లము, జీలకర్ర, ఉప్పు, తేనె అన్ని చెప్తాను. సంజే పుల్ల పెట్టిన ఇప్పుడు మాట అర్థమైందా చెప్పు. బెల్లం కూడా వెళ్ళా అంత దంచాలా దంచేయాల. ఈ కాళ్ళ చెగే తొలిచాకు తలపాకు పండుకప్పు దంచి జయ శివాజీ కళ మీరు రావణ్ణి ఏడు పేరు పెడతారా? రావణ్ణి లేదని ఆ చిన్నపల్లి బెల్లము 20 మీరు ఖచ్చితంగా చేయాల. నువ్వు ఎంతో దూరం వచ్చావు. గుంటూరు అవతల నాయుడుపేట మేడం. గుంటూరు అవతల నాయుడుపేట గుంటూరు దగ్గర. మా ఊరాళ్ళు వస్తే వాళ్ళని అడిగి వచ్చాం. ఫోన్లో చూస్తే వాళ్ళకి శుభ్రంగా తగ్గిందమ్మా. నన్ను ఏమన్నట్టు నన్ను ఏమన్నట్టు నన్ను ఎందుకు తెలియదు మా మీరు మహిమని తెలియదు మనకు. మహిమ తెలియదు మనకు. కాలు నుంచి టైట్ అయిపోయింది. కాలు టైట్ అయిపోయింది. కాలు అంతా ఒకటే. ఈ కాలు ప్రాబ్లము. ఈ పక్కన నాకు ప్రాబ్లము. ఈ కాలు ఎవరికైనా వాడమన్నారు. తలసాకు గుంతుకుపరము తొలిచాకు తలపాకు ఉంటుకప్పు ఉండేకేసి జయశ్రీరావు దిక్కున్నా దిక్కినాక మేలు తిన్నదా? నీకు మేలుంటే నిలబడతాను చేసి సపోర్ట్ నిలబడతాను చేసి సపోర్ట్ లేదు. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. ఇది నీకు మధ్యలో జరిగింది. ఇది మధ్యలో జరిగింది. నువ్వు జరిగింటే మధ్యలో చెప్పు. లేకుండా మళ్ళీ మధ్యలో నాకెట్ట కొట్టు. ఇది మధ్యలో జరిగింది నాకెట్ట కొట్టు. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్. అంటే పిటిగా ఉంది మాకు. అప్పుడు స్పర్శ ఉంది. అప్పుడు ఉంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొంచెం పర్వాలేదు. జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్. ఒక కట్టు మీదకి వస్తే జయ హనుమాన్ జయ శ్రీరామ్ 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 జయ హనుమాన్ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ కొంచెం జై శ్రీరామ్ కళ్ళకు నేను పిలుస్తాను జై హనుమాన్ జై శ్రీరామ్ ఇప్పుడు కొంచెమైనా కొంచెం రేపు నాకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ నా కాళ్ళకు నా కాళ్ళు అప్పుడు చెప్తే అట ఏనా జై హనుమాన్ ఇప్పుడు నాకు బాగా ఇప్పుడు కాలు పెట్టలే అప్పుడు ఇప్పుడు ఎక్కుతున్నా కాలు ఆడుతున్నప్పుడు ఎట్లమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిరుపతి చెప్పాను కదా తెలుసుకోసం బుద్ధం చేసి రావాలని చెప్పి తెలుసుకుంటాం ఓ కాలు ఎక్కువ కాలు తక్కువ ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ 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 కాళ్ళు కొడుకున్నాడు దంచి ఆ బాబు పిసికి అది అక్కడ పడగట్టాలి ఎక్కినాక అది సత్తుకుంటాం ఎక్కగా దూరింది ఆ చెమట మళ్ళీ దాన్ని ఊరుకోకుండా ఎక్కినాక దూరింది ఆ నెమ్మది దూరింది ఆ నీరు తీసుకున్నాక ఆ నన్నప్పుడు బాగా తిట్టండి బాగుంటుంది బాగా పిసికి బాగా ఏడొద్దు బాగా చెల్లించుకో బాగా తిరిగి అక్కడ దూరేసి ఈ పట్టు మీద ఆ కావుకి ఆ నీరు కదలకు ఏం కలుపుతాం మైదా ప్లస్ మైదా మూడు కప్పు ఆర్తి కప్పు మీరు చెప్పారు కదా స్వామి చూస్తాను స్వామి ఇది ఒక శక్తి నాకు నడిపించారు స్వామి జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ యా గుళ్ళ కాలనుకుంటారా ఆమె పడిపోయింది సార్ పడిపోయినప్పుడు పట్టుకోరు స్వామి ఏసాం పట్టుకోరు ఎవరు పట్టుకోరు స్వామి ప్రతి ఒక్క కాలం కూడతాం పట్టుకుంటాం బాగా చేస్తాను బాగా చేస్తాను కాదు స్వామి నువ్వు బాగా చేస్తాను నాకు తెలియదు నాకు నడిపిస్తాడని లెక్కతో వచ్చేది స్వామి అయితే నేను చెప్పేసి ఇంకా మీకు ఓపుకుంటే తొలిసాకు పాకు ముందుకప్పు ఈ పెట్టి బాగా తిక్కని ఇట్లా కోత వచ్చిన డబ్బులు లేవు అప్పుడు అప్పులో ఉన్నావు ఏనా నో ఇప్పుడు ఆస్పత్రి వాడి పని లేక వచ్చినాము నువ్వేందా తిన్నావు ఓ డబ్బు కానీ కానీ బాగా అన్ని సంగతి నువ్వు పూజలు కాబట్టి నువ్వు పూజలు నీ దగ్గర ఏం లేదు అన్ని ట్రాక్ ఏం లేదా మంచిదేనా ఊరికే టవల్ ఒకటే నీకు చేద్దాం అంతే అంతే
ఒళ్ళో పెట్టుకో బాగా ఒళ్ళు ఇచ్చిరా అది 10 రూపాయలు తీసుకో 100 రూపాయలు తీసుకో నీకు బాగైనాక అన్ని సంగతి కొత్తటి వాళ్ళు ఒకటి ఇచ్చిరా మళ్ళా బాగైనాక అది పాలిస్తే అట్లా వస్తుందంటావా? అదే దానికి ఏం అవుతుందా కాదని ఈ పెద్దడి 15 రోజులు అయింది ఉన్నాడు ఎత్తుకన్నా నేను కూడా శివుడికి అభిషేకం శివునికి పిల్లలు బాగైతే 100 లీటర్ అభిషేకం ముక్కోండ్రా రేపు సోమవారం ఆ శివుడిలో పూలు పెట్టి ఆ శివుని పూలు పెట్టి ఆ శివుడికి అభిషేకం బాగైనాక మీరు శివుడికి 100 లీటర్ అభిషేకం అది కానీ శివ పాట పాడదా ఓం నమ శివ ఓం నమ శివ పాట పాడి మీరు అభిషేకించాలి భజన గుంపు పెట్టి ఓం నమ శివ పాట పెట్టి నీ చేయాలి అది సోమవారం చేయాలి సోమవారం నీకు నిద్ర అవుతుంది నీ పని దానికి డాక్టర్లు ఓం నమ శివాయ 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 నువ్వు గమనించాలా ఓం నమ శివాయ 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 బట్టి రాదు అగరబత్తి అంటే పెట్టుగా ఊదిబత్తి శివుడే పండు శివుడే మరి కీబుద్ది ఇంకా నువ్వు శివుడికి అభిషేకం చెప్తావు మొక్కు ఆ శివుడికి నువ్వు డబ్బులు అభిషేకం నువ్వు మల్లెపూలు రేపు సోమవారం నువ్వు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆయన మల్లెపూలు పెట్టి మాకు తీసుకుని ఆ పాలు నైవేద్యం చేయాలి ఆ పాలు నైవేద్యం చేయాలా అందరికి నువ్వు 50 కేజీ చక్కెర పోసి కానీ దాన్ని కప్పుల్లో పెట్టి ఇంటింటికి ఇలా సరే ఇంటికి వెళ్ళాలి ప్రసాదం అంతా ముట్టాలా అమ్మా మీ ఇంట్లో వసతుంటే తీసుకోండి నాకు తీసుకోండి అడగట్లా నీకు వసతుంటే తీసుకోండి నాకు తీసుకోండి అంతే అంతే కొల్ల పట్టుకో నువ్వు ఎక్కడెక్కడ కాలేదు నీకు మాట ఇచ్చిన అయితే నేను పట్టుకుంటా కాకపోతే నేను పట్టుకుంటా నీకేం మాట చేస్తున్నా అదే చేయని బేరం పెట్టినావు అదొకటే జరిగితే నీకు సమర్పించుకోవాలంటే పిలుచుకో జరిగింది కదా కుదిరి దావించినావు కుదిరి దావించినావు వచ్చింది ఎక్కడ వచ్చింది బెంగళూరు అప్పుడు నీకేం మాట ఇచ్చినా నువ్వు మాట ఇచ్చినావు దావచ్చారు అన్నావు కొడుకు రావాలా చిన్న కొడుకు బాగా చదవాలా నీకు సంతానం ఇస్తాను ఇస్తాను లేకపోతే పెట్టాలా మళ్ళీ ఇచ్చినా కాబట్టి అట్లయితే తీసుకో డేటు వెనక ముందే అవుతుంది డేట్ కట్టలేదు మాట్లాడు అమ్మా ఉందా లేదమ్మా కరెక్ట్ ఉందా డేటు డేట్ లేదు ఉంటే ఉందను లేకపోతే లేదను ఆ డేట్ రావాలంటే పురుషే రావాలా ఉలుసా తాగితే అప్పుడే మీకు అవుతారు ఈ పిల్లలు ఎత్తుకొని పోయి ఆ నాగుడు కాయ కొట్టుకోండి నీ కాయి అత్త కొట్టాలా అత్తకాయ నువ్వు కొట్టాలా 20 రోజులు ఉలుసా తాగల 9 రోజులు పుట్టుకాల మీద 9 సవారాలు ఏమి తర్వాత ఫస్ట్ కొడుకు ఇచ్చినాము అబద్ధం సంతానంగా కాలేజీ పట్టించాం వల్ల కానీ 2 పని ఇస్తావా నేను 2 పని ఇచ్చేసినా నువ్వు నన్నే ఉన్నావు నాకు మళ్ళీ సంతానం ఇస్తే నీకు జాగ్రత్త చేస్తాను ఇప్పుడు ఇచ్చా కదా ఇప్పుడు నాకు కూడా కాల్చరు ఇచ్చేసినా నాకు కూడా ఉండమని ఇస్తా
అమ్మయ్య అమ్మయ్య కాకపోతే మాకు వచ్చిందని సాయం చేస్తాం కోసం మా పిల్లాడు వచ్చింది మా అమ్మి మాకు మా అమ్మి వచ్చింది మా ఆయన అమ్మి ఒడి నింపితే ఆడపిల్ల అయింది ఈడే ఆమె ఒడి నింపింది ఆడబిడ్డ పుట్టింది మేము వద్దాం అనుకుంటే మాకే కలసలేదు అక్క అవునా కాదా అవునంటే అవును లేదు